హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తుంది సాన్సుయి 65 ఇంచెస్ 4K QLED మీకు రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. నేను ఒక చిన్న డెమో 2 minutes వీడియో పెట్టాను. దానికి చాలామంది అయితే అడగడం అయితే జరిగింది, అన్బాక్సింగ్ ఎప్పుడు భయ్యా అని. సో ఈరోజు మనం ఈ యొక్క సాన్సుయి 4K QLED 65 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ చేసి దీంట్లో విజువల్ అండ్ వీడియో పరంగా, పిక్చర్ క్వాలిటీ పరంగా, ఆడియో క్వాలిటీ పరంగా అండ్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ మనం చెక్ చేసి ఈ యొక్క వీడియోలో మీకు అయితే వివరించబోతున్నాను. మరి ఈ వీడియో ఎండ్ వరకు చూడడమే కాకుండా ఒక్క లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్గా అయితే నిలవండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారైతే అనుకుంటూ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. టీవీ బాక్స్ మీద కంటెంట్ మీరు చెక్ చేస్తే సాన్సుయి బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. దాని కిందనే గూగుల్ టీవీ అయితే ఇచ్చారు. బాక్స్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే 65 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డి ప్రైమ్ సిరీస్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్కి రైట్ సైడ్ వచ్చేసరికి JSW 65 ఇంచెస్ QLED స్మార్ట్ టీవీ అయితే మెన్షన్ చేశారనమాట. ఎంఆర్పి బాక్స్ మీద చెక్ చేస్తే 79,990 ఉంది. బట్ ఇది మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో 55,000 రూపీస్లో అయితే తీసుకుని అయితే వచ్చారు. బాక్స్లో కంటెంట్ చెక్ చేస్తే రిమోట్ అయితే ఉంది. ఈ స్మార్ట్ రిమోట్ అయితే తీసుకుని వచ్చారు. మినిమలిస్టిక్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారని ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇది టోటల్ ప్లాస్టిక్ మేడ్ అనమాట. బిల్లు క్వాలిటీ కూడా బాగానే అయితే ఉంది. అలాగే మనకు డెడికేటెడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్కి, యూట్యూబ్కి మనం ఒక డెడికేటెడ్ బటన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక టెక్స్చర్ ఫీలింగ్ తోటి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటుగానే మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యూజర్ మాన్యువల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాల్ మౌంట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క బాక్స్లోనే 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. ఈ టేబుల్ స్టాండ్స్ వచ్చేసరికి మెటల్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ బిల్ క్వాలిటీలో మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు సాన్సుయి కంపెనీ. టీవీని వాల్ మౌంట్కి పెట్టేసి ఆన్ చేసినట్టయితే సాన్సుయి బ్రాండ్ లోగో కనబడుతుంది. ఈ టీవీ మనకు బెజల్లెస్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారని అయితే ఈజీగా అయితే అర్థమైపోతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు బెజల్స్ ఎంత ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అయితే కనబడుతున్నాయి. అండ్ బాటమ్ పొజిషన్లో సరికి ఒక సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఈ సన్నని ఫ్రేమ్ మిడిల్లో సరికి సాన్సుయి బ్రాండ్ లోగో అయితే ఉంటుంది. ఈ బ్రాండ్ లోగో కిందనే మనకు ఆన్ ఆఫ్ బటన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ సరికి కనెక్టివ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. కనెక్టివ్ పోర్ట్స్లో ఏవి ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంది, యాంటీనా పోర్ట్ అయితే ఉంది. 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 USB పోర్ట్స్ 2.0కి సపోర్ట్ అయితే చేస్తాయి. 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. 3 HDMIలో సరికి HDMI ARs అయితే ఇచ్చారు, కానీ HDMI EARకి అయితే ఇవ్వలేదు. HDMI పోర్ట్స్లో ఒక్కటి కూడా HDMI 2.1కి అయితే సపోర్ట్ అయితే చేయదు. ఆప్టికల్ పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాన్ పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5mm జాక్ పోర్ట్ అయితే వీలైతే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. టీవీ మనకు గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది. ఈ గూగుల్ టీవీ మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ ఎన్నో టీవీలో చెప్పడం అయితే జరిగింది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది, ఫాస్ట్గా అయితే ఉంటుంది. రీడిజైన్ అయితే చేసి తీసుకుని అయితే వచ్చారు. ఆండ్రాయిడ్ టీవీ కంటే గూగుల్ టీవీ అనేది కొంచెం ఫాస్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది గూగుల్ టీవీ ఆండ్రాయిడ్ 11 తోటి అయితే మనకైతే అప్డేటెడ్ వర్షన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అలాగే ఈ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ సరికి 11 GB ఫ్రీ స్పేస్ అయితే వస్తుంది. ఆల్ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి ఒకటి పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పిక్చర్ మోడ్స్లో వివిడ్, స్టాండర్డ్, స్పోర్ట్స్, మూవీ, యూజర్, ఎనర్జీ సేవింగ్ ఇలా మనకు కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను మాక్సిమం స్టాండర్డ్ మోడ్లో అయితే చూశాను. అలాగే అప్పుడప్పుడు వివిడ్లో కూడా నేను చెక్ చేసి చూశాను అనమాట. వివిడ్ కంటే స్టాండర్డ్ చాలా బెటర్గా అయితే ఉందని అయితే నాకైతే అర్థమైందనమాట. ఎప్పుడు వివిడ్లో చూసేటండి, బట్ స్టాండర్డ్లోనే ఈ టీవీలో బాగుంది. మోడ్ గురించి మాట్లాడుకోవాలంటే స్టాండర్డ్ అని, మ్యూజిక్ అని, మూవీ అని, అలాగే స్పోర్ట్స్ అని ఇలా మనకు కొన్ని డాల్బీ సౌండ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ టీవీ మనకు 20 watts ఆడియో అవుట్పుట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. మీరు ఇప్పుడు చూస్తున్న కలర్స్ అవన్నీ మీకు చాలా బాగున్నాయి, అరే సూపర్గా అయితే ఉన్నాయని అయితే అనిపిస్తుంది. కానీ నాకేమనిపించింది, నేను ఇన్ని టీవీస్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత నా యొక్క ఒపీనియన్ మీతో ఇప్పుడైతే షేర్ అయితే చేశాను. నాకు అనిపించింది ఏంటంటే లిటిల్ బిట్గా రెడ్డిష్ కలర్ అనేది కొంచెం సాచురేషన్ లెవెల్స్ ఎక్కువగా కనబడుతున్నాయేమైతే నాకు అనిపించింది. మిగతా కలర్స్ అనేవి బ్యాలెన్స్డ్గా అయితే మనకు మెయింటైన్ చేయడం అయితే జరిగింది. ఆప్టిమేషన్ కూడా చాలా బాగా అయితే ఉంది. అలాగే ఈ టీవీ మనకు HDR10కి, HLGకి, డాల్బీ విజన్కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అవి కూడా నేను ఫార్మాట్స్ అయితే చెక్ చేశాను. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా నేను కొన్ని ఫార్మాట్స్ కూడా చెక్ చేశాను. అన్నీ చెక్ చేసినప్పుడు చాలా బాగా అయితే ఉన్నాయి. మిగతా కంటెంట్ అంటే బ్లాక్ లెవెల్స్ కూడా మనకు లిటిల్ బిట్గా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇది IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది కాబట్టి సో మనకు బ్లాక్ లెవెల్స్ అనేవి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు కంపేరింగ్ టు VA ప్యానల్తో పోల్చినట్లయితే. కానీ నాకు అనిపించింది అంటే ఇంకొంచెం లిటిల్ బిట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ మీకు మాత్రం ఖచ్చితంగా
ఖచ్చితంగా ఈ టీవీ మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి చెక్ చేస్తే ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీలో అరే ఇంత వైబ్రెంట్గా కనబడుతుంది, చాలా బాగుంది అనేది ఒక థాట్కి అయితే వస్తారు ఖచ్చితంగా. అప్పుడు మీరు ఈ టీవీని బై చేయడానికి అదొక రీజన్ కూడా అయితే అవుతూ ఉంటుంది. సో ఇలా మనకు పిక్చర్ క్వాలిటీ ప్రతి ఒక్క దాంట్లో నేను డాల్బీ విజన్, HDR10, HLG ఇలా అయితే అన్నిట్లో చెక్ చేసినప్పుడు నాకు అనిపించిన ఒకే ఒక్క థింగ్ అనేది ఇది ఒక్కటే అయితే ఉంది. మిగతా అదంతా కంటెంట్ అనేది, అప్స్కేలింగ్ అనేది అండ్ ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అనేది కూడా చాలా బెటర్ వేలో అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఈ టీవీ పిక్చర్ క్వాలిటీలో. ప్రైమ్లో HDR కంటెంట్ నేను చెక్ చేశాను, దాన్ని సపోర్ట్ డాల్బీ అట్మాస్ కూడా ఇక్కడ వస్తుందని అయితే ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే నేను డార్క్ కంటెంట్ చెక్ చేశాను, ఎందుకంటే మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు డార్క్ కంటెంట్ యొక్క లెవెల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అయితే చూడాలి. అదే నేను ఇక్కడ ఈ యొక్క HDR కంటెంట్లో చూశానన్నమాట. ప్రైమ్లో చూసినప్పుడు దాని యొక్క ఎన్హాన్స్మెంట్ అనేది కూడా బాగుంది అనేది చెప్పుకోవచ్చు. ఈ టీవీ బాగా ఆప్టిమైజేషన్ బాగుంది. డార్క్ కంటెంట్ సీన్లో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మరి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ బట్ నేను చూస్తున్న లైవ్లో వచ్చేసరికి ప్రతి ఒక్క సీన్ అనేది మంచిగా విజిబుల్ అయితే అయ్యిందన్నమాట. ఎందుకంటే కొన్ని టీవీస్లో విజిబిలిటీ అండ్ లెవెల్స్ అనేవి టోటల్గా డల్ అయితే అయిపోతాయి డార్క్ కంటెంట్ సీన్లో. సో ఇక్కడ వచ్చేసరికి మనకు కొంచెం ఎన్హాన్స్మెంట్ అయితే ఉంది. మరీ అంత ఎన్హాన్స్మెంట్ అనేది చెప్పలేను, కానీ ఓకే ఎన్హాన్స్మెంట్ అయితే మనకైతే చూపిస్తుంది. అలాగే ఈ టీవీలో నేను యూట్యూబ్ నుంచి కూడా కొన్ని వీడియోస్ ఫార్మేట్స్ని అయితే ప్లే చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఏ ఫార్మేట్లో వీడియోని ఎడిట్ చేసి పెడుతుంటారు కదా, అక్కడ వచ్చేసరికి ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అనేది కొంచెం డల్గా అయితే ఉందని అయితే అనిపించింది. మిగతా ఎప్పుడైతే మూవింగ్ ఏవైతే వీడియోస్ అయితే ఉంటాయో ఆ మూవింగ్ వీడియోస్ అనేవి యూట్యూబ్ నుంచి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మిగతా కలర్స్ పరంగా అన్నిటిలో బాగున్నాయి, బ్లాక్ లెవెల్స్ కూడా బాగున్నాయి, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండు అని అయితే అనిపించింది అనమాట. మరి ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే ఆడియో వచ్చేసరికి చాలా చాలా తక్కువ లో క్వాలిటీలో అయితే వస్తుంది. సో మీకు ఒక చిన్న రూమ్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా ఈ యొక్క ఆడియో అనేది సరిపోతుంది, కానీ ఖచ్చితంగా మీరు ఒక డెడికేటెడ్గా సౌండ్ బార్ కొనుక్కుంటే మాత్రం బాగుంటుంది అని అయితే నా యొక్క ఉద్దేశం. సో మీరు ఆఫ్లైన్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆడియో అయితే వినండి, విన్న తర్వాత మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క టీవీ మనకు క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి తొందరగా కాస్టింగ్ అనేవి చేయడం అయితే జరుగుతుంది. కానీ లిటిల్ బిట్గా కొంచెం ల్యాగీ అయితే ఉందన్నమాట. అది వచ్చేసరికి మనకు వైఫై అనేది సేమ్ అయితే కనెక్ట్ అయితే అవుతుంది, కాబట్టి వైఫై ఫాస్ట్నెస్ కూడా అయితే మనం దీంట్లో పరిగణలోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సాన్సుయి 65 ఇంచెస్ 4K QLED పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, దీంట్లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఏవో అవన్నీ మీకు అయితే క్లియర్గా వివరించడం జరిగింది కదా. మరి టీవీని తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. లేదు మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి కూడా బై చేయాలనుకుంటే బై అయితే చేసేసుకోవచ్చు. ఈ టీవీ మా ఫ్రెండ్ వచ్చేసరికి విజయ సేల్స్లో బై అయితే చేశాడు. అరౌండ్ 55,000లో అలా అయితే బై చేశాడు. ఒక HDFC కార్డు యూజ్ చేసిన తర్వాత 1500 తగ్గితే అంత ఆ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చిందనమాట. మరి మీరు కూడా బై చేయాలనుకుంటే మీరు ఆఫ్లైన్ స్టోర్లో లేదు అని అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, మీరు అక్కడి నుంచి కూడా బై అయితే చేసేసుకోవచ్చు. మరి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.